అదంతా నాకు ముందే తెలుసమ్మా. ఏదో ఒకనాడు నువ్వు ఓడిపోయి తిరిగి వస్తావని. నేను ముందే చెప్పానుగా వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ అని. మీ ఆయన్ని వాళ్ళ నుంచి దూరం చేసి ఇక్కడికి తీసుకురావడం ఆచార్య బచ్చా, ఇది నాగదే నాగదే. ఎంత అమృతం స్టాక్ ఎలా వచ్చి పడిందబ్బా? ఎవరు పంపించుంటారు? ఎవరు పంపిస్తే అమృతం వచ్చి పడింది. తాకపోతే పంపించిన వాళ్ళు బాధపడరు. నువ్వు చేసిన పనికి చూడండి, బాగా కళ్ళు తెరుచుకుని చూడండి. నేను చెప్తే అబద్ధం అన్నారుగా, ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూసి ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోండి. అమ్మా, ఏంటి అలా చూస్తున్నాను నన్ను? అసలు ఈ గదిలోకి ఎలా వచ్చాను? బాగుంది. ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుంది? రప్పించుకున్న ఆవిడకి తెలియాలి, వచ్చి పడుకున్న నీకు తెలియాలి. అమ్మా, ఇంట్లో ఇంతమంది ఉండగా బుద్ధి జ్ఞానం లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నారు. విజయ, ఏమిటి నువ్వు అనేది? ఏమైంది? అవ్వా, ఏమి ఎరగ నంగన వేయటం చూసారా? మనకేమీ తెలియదు అనుకుని ఏమిటమ్మా ఏమైందమ్మా అని అడుగుతుంది పాపం. విజయ, ఆపు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకుని. తెలుసుకోవాల్సింది నేను కాదండి, అక్కయ్య గారు, మీ మరుదులు. ఇప్పుడే మీ ప్రియమైన ఇస్మాయిల్ అన్నయ్య గారు మీ గదిలో నుంచి తప్పు చేసిన దొంగలా భయపడుతూ బయటికి రావటం అందరూ చూశారుగా. అదేదో వాడు తెలుసుకోవాలి. ఏమిటి, ఇస్మాయిల్ అన్నయ్య నా గదిలో నుంచి వచ్చాడా? అలా చూడకమ్మా, నాకేం తెలీదమ్మా. కళ్ళు తెరిచి చూశాకమ్మా నీ గదిలో ఉన్నానమ్మా. అంతకు ముందు ఏం జరిగిందో నీ గదిలోకేమో నాకేమీ తెలియదమ్మా. ఇస్మాయిల్, రాత్రి నువ్వు తాగావా? రాత్రి నువ్వు తాగావా? తాగానమ్మా. ఇస్మాయిల్, నేను నీకేం ద్రోహం చేశానని నాకింత అపకారం తలపెట్టావు. నువ్వు తాగి చేసిన ప్రతి పిచ్చి పని నవ్వుతూ భరించాననా? నలుగురిలో నన్ను తల వంచుకునేలా చేస్తావు. అమ్మా, అంత మాట్లాడకమ్మా. కానీ తల్లిని కోరికతో తాకే కొడుకులు మాత్రం కాదమ్మా. అమ్మా, బాబు మధు, బాబు మధు, అమ్మ విజయ, మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. మమ్మల్ని అపార్థం చేసుకోకండమ్మా. చేస్తమ్మా, నా తోడ పుట్టిన చెల్లెలు లాంటిదమ్మా. చెల్లెలు చెల్లెలు కాదుగా. ఈ మాటలు చెప్పే ఇంతకాలం ఇంట్లో తిరగలిగావు, ఇంత పని చేయగలిగావు. మీ పాపం పండి ఇవాళ మాకంట పడ్డారు. అందుకే ఇంత అందంగా బొంకుతున్నావు. ఎంత బొంకినా రంకు దాగటదో నీకు తెలియదు కాబోలు. తెలుసుకో. అమ్మా, ఇంకేం మాట్లాడుతున్నా? దేవతను తప్పుపడితే ఆ పెరిగే పాపాలకు అంతం ఉన్నా. ఊరిపాటి నన్ను తిట్టమ్మా. తప్ప తాగి ఒళ్ళు పై తెలియకుండా దేవత లాంటి మా అమ్మకు మచ్చ తెచ్చానమ్మా. నేను చెయ్యవలసిందంతా చేసి ఎన్ని నాటకాలు, ఎన్ని బూటకాలు. చిచ్చి, ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే ఊళ్ళో జనం వచ్చి మన ముఖం మీద కూడా ఉమ్మేస్తారు. అయినా ఈ నికృష్ట పంపలో ఉండవలసిన కర్మ మనకేం పట్టిందండి? ఇంటికి పోదాం పదండి. అమ్మా విజయ, మధు, మధు, బాబు వెళ్ళిపో.
వెళ్ళిపోతున్నావా? వద్దు మధు, వద్దు. ఆయన్ని పోగొట్టుకున్నందుకే సగం చచ్చి బ్రతుకుతున్నాను. ఈ నింద నా మీద మోపి 10 మందిలో నన్ను పతితగా నిలబెట్టి వెళ్ళకు మధు. ఇది చూడు మధు, పాపంలో నాకు బాగలేదని నీకు నమ్మకం కలిగించడానికి నన్నేంటిదో నిప్పులో దూకుతావా? ఏం చేయమంటావో చెప్పు నాయన, చెప్పు. లేకపోయినా నా తల్లివి నువ్వే అనుకున్నాను. అందుకే ఇంతవరకు నువ్వేం చెప్పినా చేశాను. ఇక నువ్వు చెప్పవద్దు, నేను చెయ్యవద్దు. కృష్ణ కృష్ణ కృష్ణ, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ఈ వదిలి మీద నీకు అనుమానమా నాయనా? ఆ శ్రీరాముడు కూడా ఆ సీతమ్మను అనుమానించాడు. కానీ లక్ష్మణుడికి మాత్రం ఆ సీతమ్మ ఎప్పుడు మహాసాధ్యే వదిన, మహాసాధ్యం. బాబు, నీకు నమ్మకం ఉంది, నాకంతే చాలు ఆయన, నాకంతే చాలు. ఊరుకో వదిన, ఊరుకో. ఒక ఇంటి పరువు తీశావు, ఒక మనిషి ప్రాణం తీయలేవు. ఇస్మాయిల్ భాయ్, इस्माइल भाई, इस्माइल भाई. ఏమిటా భోజనం చేయడం? భోజనం పోవటం ఒంట్లో బాగలేక కాదండి, మనసు బాగలేక. మీకు తెలుసుగా, చేసిన వెధవ పనికి లోకం మొహం చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి విజయ్ బాధపడుతుంది. ఏమమ్మా, నిజంగానే బాధపడుతున్నావా? ఎవడో ఒక అనామకుడు చావు గురించి ఆలోచిస్తూ నాకు భోజనం మానేసిందంటే నాకు సిగ్గుగా ఉంది. అది కాదు నాన్న, మధు మనసు విరిచేసి ఇక్కడికి పోవాలనుకున్నామే కానీ ఆ కారణంగా ప్రాణాలు పోతాయి అనుకోలేదు. ఆ ఆత్మహత్య మనం చేసిన హత్యమనని భయంగా ఉంది. అచ్చతో అందంగా చెప్ప, వాడు చచ్చాడు అంతే. చూడమ్మా, కరెంటు దీపాల మధ్య పుట్టిన దానివి కిరసనాయిల దీపం ఎప్పుడూ నువ్వు చూసు. వెలుతురును తినేయాలి. ఆ దీపం చుట్టూ పురుగులు ఒకదాన్నొకటి తూసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఈ క్షణానికి ఒకటి మాడిపోతూ ఉంటుంది. అంత మాత్రాన దాని చావుకు కారణం మిగతా పురుగులు అనగలమా? దాని ఆశే దాన్ని మసి చేస్తుంది. ఆలోచిస్తే ఇది అంతే. ఏమో నాన్న, ఈ విషయం మధుకు తెలిస్తే నా జీవితం ఏమవుతుందో. ఈ విషయం తెలిసిన వాళ్ళం నువ్వు, నేను, పోతే హరిగాడు చస్తే చెప్పడు. ఎవరు వచ్చిందనమాట. ఎక్కడ చూసి? ఆ పెద్ద బజార్లో ఉన్న బట్టల కొట్టులోనండి. విజయ, ఏనా తొందరగా రెడీ అవ్వమ్మా, బజార్కి వెళ్దాం. మంచి చీరలు కొందుకు కానీ. అదిగో చీరలు అక్కడ బాగున్నట్టున్నాయే. నిన్నే మీ కొట్టు మొత్తంలో ఖరీదైన చీరలు చూపించు. ఈవిడెవరో తెలుసా? డాక్టర్ మధుబాబు గారి భార్య, నా కూతురు. మా అంతస్తుకు తగిన చీరలు చూపించు.
ఇవి మా ఇంట్లో పని మనిషి కూడా కట్టదు. ఇంకా ఖరీదైన చూపించు. నాన్న, ఇవి బాగలేవు నాన్న. చూడబోతే ఈ షాపులో నీలాంటి వాళ్ళు కట్టుకునే గుడ్డలే గాని మాలాంటి వాళ్ళు కొనే చీరలే లేనట్టున్నాయా? అక్కడేవో బాగున్నట్లున్నాయి. పదమ్మా. వెరైటీ ఏం లేదు నాన్న. పర్వాలేదులే అమ్మా, పని మనిషి పనికి వస్తుంది. ప్యాక్ చేయండి. పర్సు. ఓహో, ఇందులో కొంత డబ్బు తగ్గిందే. ఇంకా 200 ఉండాలి. అదేమిటి నాన్న, సరిగా చూడు. ఎన్ని సంతేనమ్మా? ఏమిటి సార్, ఏమైంది? డబ్బయ్యా, నాకు బాగా గుర్తు. బ్యాంకులో 1000 రూపాయలు రాజేసి ఇక్కడికే వచ్చాను. చీరలు చూస్తూ చూస్తూ పర్సు కూడా ఇక్కడే మర్చిపోయాను. ఇంతలో ఏమవుతుందండి? ఏమవడం ఏమిటయ్యా, డబ్బు పోయింది అంటుంటాను. ఇదిగో అమ్మాయి, నువ్వు తీసావా? లేదండి. లేదా? ఇక్కడ ఉన్నది నువ్వు కాక మేము తీసామంటావా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా, నిలదీశాడు. ఏమమ్మా, నిజం చెప్పు, నువ్వు తీసావా? బాబు గారు, నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆ పర్సే చూడలేదండి. తీసిన వాళ్ళు తీసినట్టు ఒప్పుకుంటారా? జాకెట్లోనో చీరకొచ్చులో దాచి ఉంటుంది, వెతికించు. ఏమండి, పాపకు మాట్లాడకండి. నేను మీ డబ్బు తీయలేదు. బాబు గారు, నాకేం తెలియదు. నేను మీ డబ్బు తీయలేదండి. కుమారి, ఈ అమ్మాయి లోపల గదిలో తీసుకెళ్ళేదండి. బాబు గారు, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను వారి డబ్బు తీయలేదండి. ఆయన నా మీద కావాలని నింద మోపుతున్నారు. చూసావటయ్యా, ఊళ్ళో వాళ్ళ మీద అపనిందలు వేయడం నాకేమైనా సరదా? ఏదో తెలిసిన వాడు కదా నీ కొట్టుకొస్తే ఇలా అడ్డమైన వాళ్ళతో నాన్న మాటలు అనిపిస్తావా? చిచ్చి, అసలు ఇలాంటి చోట రావడం నాదే బుద్ధి. పదమ్మా. మీరుండండి సార్, అలా చూస్తూ ఉంటున్నారే, తీసుకెళ్ళండి. బాబు గారు, బాబు గారు, అమ్మా విజయ, నువ్వైనా చెప్పమ్మా. విజయ, విజయ, అమ్మా విజయ, నువ్వైనా చెప్పమ్మా. బాబు గారు, నేను డబ్బు తీయలేదు. బాబు గారు, అమ్మా విజయ, అమ్మా వదిలేండి అమ్మా. నాకేం తెలియదమ్మా. అమ్మా, నాకేం తెలియదమ్మా. నన్ను వదిలేండమ్మా. అయ్యో, ఆవిడ దగ్గర డబ్బు ఎక్కడ దొరకలేదండి. దొరకలేదా? అయితే ఇక్కడే ఎక్కడో దాచి ఉంటుంది, వెతకండి. అరే, ఇక్కడే ఉన్నది. ఏమమ్మా, పిల్లలు కలిసి దాని బట్టి జాలిపడి పనిలో పెట్టుకుంటే ఇలాంటి పని నువ్వు చేసేది? ఇంకా ఎలాంటి పనులు చేస్తారనుకున్నావయ్యా? తక్కువ రకం మనుషుల బుద్ధి అంత. ఇంటి వాసాలు లెక్కెడతారు. ఇలాంటి మనుషుల్ని ఈ నిమిషమే తన్ని బయటికి. పదమ్మా. ఆడదాని పని జాలిపడి వదిలేస్తున్నాను. ఇదే మొగాడైతే జైలుకు పంపేవాడు. బయటికి పో. నేను చదువుకోకపోతే అన్నయ్య నేను క్షమించడను. కానీ నువ్వు వీధిలోకి వెళ్ళి 10 మంది చేత అవమానించబడుతుంటే అన్నయ్య నన్ను మాత్రం క్షమిస్తాడా? చెప్పొదినా, చెప్పు. ఏది ఏమైనా నీ చదువు పూర్తి కావాలి. నీ అన్నయ్య కోరిక నెరవేరాలి. ఈలోగా నువ్వు కొవ్వొత్తిలాగా కరిగి కరిగి ఆవిరైపోవాలి. అంతేగా? వీల్లేదు. అన్నయ్య ఎలాగో దూరం అయిపోయాడు. నిన్ను కూడా పోగొట్టుకోలేవు వదినా. నీకు కావలసింది నేను చదువుకోవటమేగా, అలాగే చదువుకుంటాను. కానీ ఈ రోజు నుంచి ఏదో ఒక పని చేసి ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తాను. కృష్ణ, అంతే.